ఐస్ క్రీమ్ తింటే అని మీరు ఈ మధ్యన మాట్లాడారు దాని మీద కూడా. అవును, ఐస్ క్రీమ్ ఎక్కువ సేపు ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు. అందులో ముఖ్యమైనవి ఎమల్సిఫైయర్స్. ఈ వాటి వలన ఐస్ క్రీమ్ ఎక్కువసేపు ఉంటుంది, బట్ వాటి వలన అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్, రకరకాల జబ్బులు ఇంక్లూడింగ్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో న్యాచురల్గా ఇంట్లో చేసుకున్న ఐస్ క్రీమ్స్ బెటర్, ఆర్ పాపులర్ బ్రాండ్స్లో తక్కువగానే ఉంటుంది కాబట్టి ఎమల్సిఫైయర్ వాడినటువంటి ఐస్ క్రీమ్స్ వాడుకోవడం మంచిదండి. సో అంటే ఐస్ క్రీమ్లు అంటే పిల్లలు ఎక్కువ మంది తింటారు. అంటే క్యాన్సర్కి వయోభేదం అని ఉంటుంది సార్. అంటే పిల్లల్లో క్యాన్సర్ రాకపోవడం, కొంత సర్టెన్ ఏజ్ అయిన తర్వాతే క్యాన్సర్ రావటం, ఇట్లా ఏమైనా ఉందా? అలానే లేదు, బట్ పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ జనరల్గా బ్లడ్ క్యాన్సర్స్, లుకీమియాస్ అంటారు. అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ట్యూమర్సు, సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ అంటే కాళ్ళలోను మజిల్స్లో వచ్చే ట్యూమర్సు, న్యూరోబ్లాస్టోమాసు, విల్మ్స్ ట్యూమర్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఒక గుడ్ థింగ్ ఏంటంటే పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ రావు. 100కి 70-80 మంది క్యూర్ అయిపోతాయండి. కొంచెం ఎర్లీగా గుర్తించినట్టయితే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ పిల్లలు ట్రీట్మెంట్ కూడా చక్కగా విత్స్టాండ్ చేసుకోగలరండి. చాలామంది భయపడుతుంటారు, పిల్లవాడి కీమోథెరపీ ఇస్తారంటారండి డాక్టర్ గారు, ఎలా ఉంటుంది, చిన్నపిల్లలు ఎక్కడ తట్టుకుంటారని. అద్భుతంగా విత్స్టాండ్ చేసుకుంటారు. నేను చాలా వందల మంది పిల్లల్ని చూశాను, వాళ్ళు చక్కగా కీమో తీసుకుంటూ చదువుకుంటుంటారు ఎగ్జామ్కి. చాలా డెడికేషన్తో వాళ్ళు చక్కగా విత్స్టాండ్ చేసుకుంటారు, క్యూర్ అవుతాయి. వాళ్ళందరికీ కూడాను మంచి ఫ్యూచర్ ఉంటుంది. సార్